సోమరాజు ఇలా చేసుకోవడం చూసి సూరి కూడా మొన్నటి వరకు ఊహల్లోనే బతికాడన్న సంగతి తనకు గుర్తొచ్చింది. ఏమప్పారావు అన్నా? ఇదిగో అన్నా, నువ్వు అడిగిన డబ్బు. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేసాయి. అయ్యో తమ్ముడు, నా గురించి నీకు బాగా తెలుసు కదా. పాపం సూరిగాడు బండిలాక చాలా ఇబ్బంది పడుతున్నాడు. సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇద్దామని అంతే. చూడడానికి నువ్వు అలా ఉంటా గానీ సూర్యుడు అంటే నీకు చాలా ఇష్టం. మరి చిన్నప్పటి నుంచి వాడిని పెంచి పెద్ద చేసింది నేనే కదా. సరే, అడగగానే సాయం చేశా. ఉంటాను తమ్ముడు. అయ్యో పర్వాలేదన్నా, మంచిది. రే హరిగా, ఎలక్షన్స్ అవుతున్నాయి అంట కదరా, మన ప్రెసిడెంట్ గారు మంచి టెన్షన్ మీద ఉన్నారు. ఆయనకి ఎందురా టెన్షన్? సూర్యగాడు ఈ మధ్యన ఎవరిని కలవట్లేదంట. ఆడి కానీ జనాల్లో కొంచెం యాక్టివ్గా తిరిగాడనుకో ప్రెసిడెంట్ ఓట్లు కన్ఫామ్. పైగా ఆడు ఏదోలా ఉన్నాడంట ఈ మధ్యన. ఇలాంటప్పుడే మనం ఓటాక్ చేసేయాలి. ఆడు యాక్టివ్గా ఉన్నాడనుకో మన హరిగాడికే పెద్ద బొక్క. ఎందుకో తెలుసా, ఈసారి మన ఊళ్ళో జనం అంతా సూర్యగాడి మాటే అంటారు. మనోడికి ఇంకా ప్రెసిడెంట్ పోస్ట్ గోవిందా. ఏంట్రా లండినా కొడగా, ఏంట్రా వాడి వల్ల మనకు దెబ్బేది? వాడిని లేకుండా